శోభాయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ చెప్తారు. వెంకట్. స్వామి, హైదరాబాద్లో హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఈ ఉదయం గౌలిగూడ నుంచి బయలుదేరిన హనుమాన్ శోభయాత్ర ప్రస్తుతం సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ మీదుగా ప్యారడైజ్ వరకు చేరుకుంది. ఇప్పుడు మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ప్యారడైజ్ సర్కిల్లో ఏదైతే హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న యువకులు అనేక మంది బైక్ల మీద తర్వాత స్వయంగా నడుచుకుంటూ కూడా హనుమాన్ ర్యాలీకి ముందు నడుచుకుంటూ కూడా వేలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు. ఏదైతే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న శోభయాత్ర అయితే ఇప్పటివరకు కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో అనేక మంది యువకులు తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కూడా శోభయాత్రలో పాల్గొంటున్నారు. అయితే భారీగా పోలీసు బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రూట్లో గతంలో ఉన్న రూట్కు భిన్నంగా కూడా ఎలాంటి వివాదాలు తాలలేకుండా కూడా 13 కిలోమీటర్ల దూరంలో రూట్ను పోలీసులు కొనసాగుతుంది. అయితే పోలీసులు సూచించిన మార్గాల్లో మొత్తం ట్రాఫిక్ దారి మళ్లింపులు చేస్తూ ఎక్కడికక్కడ ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా శోభయాత్ర కొనసాగుతోంది. అయితే మరికొద్ది సేపట్లో ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్లోకి చేరుకొని అక్కడ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ తాడ్బండ్లో ఈ ర్యాలీ ముగుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ప్యారడైజ్ వద్ద ఉన్నాము. ప్యారడైజ్ నుంచి కూడా మరికొద్ది సేపట్లో ర్యాలీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు మొత్తం ట్రాఫిక్ ను నిలిపివేశారు. అయితే ఈ యాత్రలో తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు పలువురు ప్రముఖ నేతలు కూడా ర్యాలీలో కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే భద్రత కట్టుదిట్టం చేశారు. మొత్తానికి హైదరాబాద్ లో పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ద్వారా కూడా ఇక్కడ పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే మొత్తం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మరికొద్ది సేపట్లో అంటే 7-7:30 వరకు కూడా గంటల వరకు సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి యాత్ర చేరుకుని అక్కడ ముగింపు చేసే అవకాశం ఉంది. స్వామి, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎంతవరకు? స్వామి, మరొక గంటన్నర సేపట్లో ఈ యాత్ర హనుమాన్ శోభయాత్ర సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే సాయంత్రం కావటము మొత్తం ప్రశాంత వాతావరణం కూడా చాలా కూల్గా మారడంతో అనేక లక్షలాది మంది కూడా యాత్రను చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. మొత్తం మీద మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉదయం నుంచి కూడా ఎండలో దాదాపు 12 కిలోమీటర్లు మేరకు కొనసాగిన యాత్ర మరొక కిలోమీటర్ దూరంలో ఉంది. అయితే ఈ కిలోమీటర్ దూరంలో కూడా చాలా మంది యువకులు తర్వాత అనేక మంది మొత్తం జెండాలతో ఇక్కడికి వచ్చి ఈ ప్రశాంత వాతావరణంలో కూడా వీళ్ళు ఇక్కడ మొత్తం హనుమాన్ యాత్రలో పాల్గొన్నారు. అయితే కొంతమంది బైక్ ర్యాలీలు తర్వాత మరికొంతమంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు. అనేక మంది అయితే ఈ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 13 కిలోమీటర్ల దూరంలో అనేక మంది స్టాళ్లు స్వయంగా భక్తులకు మంచినీళ్లు తర్వాత తిను పదార్థాలు తర్వాత ఐస్ క్రీంలు ఇట్లా రకరకాల చిరుతిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కూడా ఆయా స్థానిక నిర్వాహకులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడంతో ఈ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగుతుంది. అయితే మొత్తానికి మరికొద్ది సేపట్లో ర్యాలీ ప్యారడైజ్ మీదుగా సికింద్రాబాద్ హనుమాన్ టెంపుల్ కు చేరుకునే అవకాశం ఉంది. స్వామి, రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.